విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ కేసు రీఇన్వెస్టిగేషన్ జరగనుందా? ఆ బాధ్యతను ఒక సీనియర్ పోలీస్ అధికారికి ప్రభుత్వం అప్పగించిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. గతేడాది జూన్ 17న అప్పటి ఎంపీ ఎంవివి సత్యనారాయణ భార్య, కుమారుడితో పాటు ఆయన స్నేహితుడు ఆడిటర్ గన్నమని వెంకటేశ్వరరావును రౌడీ షీటర్లు నిర్బంధించారు. ఈ కిడ్నాప్ జరిగిన 2 రోజులకి పోలీసులకి సమాచారం అందింది. రౌడీ షీటర్ హేమంత్ తో పాటు అతడి స్నేహితుడు రాజేష్ మరికొందరిని పోలీసులు వెంటాడి పద్మనాభం వద్ద పట్టుకున్నారు. డబ్బు కోసమే కిడ్నాప్ చేసినట్టుగా ప్రకటించి నిందితులను రిమాండ్ కు తరలించారు. అయితే కిడ్నాప్ వెనక అనేక వ్యవహారాలు ఉన్నాయనే ఆరోపణలు అప్పటి నుంచి ఉన్నాయి. ఒక ఎంపీ కుటుంబానికి రక్షణ లేకుండా పోయిందా అన్న విషయం కూడా సంచలనంగా మారింది. విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ కేసు ఇన్వెస్టిగేషన్ జరగబోతోంది. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మన ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, విశాఖపట్నం మాజీ పార్లమెంట్ సభ్యుడు ఎంవివి సత్యనారాయణ ఆయన కుటుంబం అక్రమ నిర్బంధం కిడ్నాప్ కేసుకు సంబంధించి సరిగ్గా గత ఏడాది జరిగిన ఈ కేసులో కొంత అర్ధసత్యాలు మిగిలిపోయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రీఇన్వెస్టిగేట్ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులు కూడా ఈ విధంగా రీఇన్వెస్టిగేట్ చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ కేసును మరోసారి ఓపెన్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎవరైతే నిందితులుగా ఉన్న హేమంత్ కానీ లేకపోతే రౌడీ షీటర్లు ఆ రోజు కేసులో ఇన్వాల్వ్ అయినారో వారంతా కూడా ఇప్పటికే జైల్లో ఉన్నారు. ఈ జైల్లో ఉన్న సమయంలో ఏం జరిగింది, గత ఏడాది కిడ్నాప్కి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే బాధ్యతను ఒక అధికారికి అప్పగించినట్టుగా మనకు సమాచారం ఉంది. ఆయన ఇటీవల కాలంలో జైల్లోనే నిందితులను కలిసి వారికి సంబంధించి డేటాను కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో ఎవరైతే రౌడీ షీటర్ ఉన్నాడో రౌడీ షీటర్ ఒక లేఖను కూడా విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. ఆ లేఖలో కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలపైన కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ కేసును ఒకసారి రీఇన్వెస్టిగేట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఓపెన్గా చేస్తారా లేకపోతే అంతర్గతంగా విచారణ జరుగుతుందనే దాని మీద స్పష్టత లేనప్పటికీ ఒకసారి రీఇన్వెస్టిగేట్ చేసే ఆలోచన అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రోజా, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.